హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకునే చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చిగుళ్ళ వ్యాధి. చాలామంది చాలా సందర్భాల్లో నా దగ్గరికి గత 20 సంవత్సరాల్లో ఎన్నో వేల మంది పేషెంట్లని నేను చూసుంటాను. ఎన్నో వేల మంది పేషెంట్స్ డిఫరెంట్ కండిషన్స్లో ఈ చిగుళ్ళ వ్యాధితో బాధపడుతూ వచ్చుంటారు. కొంతమంది చిగుళ్ళ నుంచి రక్తస్రావం దగ్గర నుంచి, చిగుళ్ళ వాపు దగ్గర నుంచి, పళ్ళు కదులుతున్నాయని, పళ్ళ మధ్యలో సందులని, నమలలేకపోతున్నానని ఈ డిఫరెంట్ సిమ్టమ్స్తో నా దగ్గరికి వేల మంది వచ్చుంటారు. సో నేను ఇక్కడ మెయిన్ మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ చిగుళ్ళ వ్యాధి అనేది మెయిన్గా పన్ను ఏదైతే ఎముకలో ఉంటుందో, అంటే పంటి వేరుకు సంబంధించి వేరు చుట్టూ ఉండే ఎముక, ఆ ఎముక మీద ఉండే చిగుళ్ళు, అంటే పన్ను వేరు ఎముకలో ఉంటుంది, ఆ ఎముక చుట్టూ చక్కగా చిగురు గట్టిగా దృఢంగా పట్టుకొని ఉంటుంది. ఈ దృఢత్వానికి వచ్చే సమస్యే చిగుళ్ళ వ్యాధి. అంటే ఎలా వస్తుంది ఇది? మెయిన్ మనం రోజు దైనందిన జీవితంలో పొద్దున రాత్రి మనం పళ్ళు తోముకుంటూ ఉంటాం. ఈ పళ్ళు తోముకోవటంలో మనం సరిగ్గా తోముకోనప్పుడు అక్కడ చేరే గార అనేది మనం పట్టినప్పుడు, ఈ గార అలాగే పెరుగుతూ పోయినప్పుడు ఈ గార కింద మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా చేరి ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసే డిఫరెంట్ ఎంజైమ్స్, కెమికల్స్ ఈ అనుక్షణం మన చిగుళ్ళ మీద దాడి చేస్తూ, ఎముక మీద దాడి చేస్తూ, ఆ ప్రక్రియలో ఎముకని తినేయడం మొదలు పెడతాయి. ఈ ఎముకని తినేయడం వల్ల ఆ ఎముక తినివేయబడ్డ ఎముక, అంటే మన బాడీ ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియా యాక్షన్ చేసినప్పుడు మన బాడీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది నిత్యం. కానీ ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా చేసే యాక్షన్ వల్ల మన ఎముక కొంతగా తినివేయబడుతుంది. ఎలా తినివేయబడుతుంది? బ్యాక్టీరియా సీక్రెట్ చేసే ఎంజైమ్ వీటిలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల మన మినరలైజ్డ్ బోన్ స్ట్రక్చర్ అనేది తినివేయబడుతూ ఉంటుందన్నమాట. ఈ తినివేయబడటం వల్ల చిన్న గుజ్జులాగా అవుతుంది మనంతా. ఈ ఎముక వచ్చేసి గుజ్జులాగా అవుతుంటుంది. ఈ గుజ్జులాగా అవడం వల్ల చిగురు ఉబ్బడము, చిగురులోంచి రక్తం రావడము, అంటే కూడా రక్తం వచ్చే సందర్భాలు ఉంటాయన్నమాట. సో చిగుళ్ళ నుంచి రక్తం రావడము, చిగుళ్ళు ఉబ్బటము, చిగుళ్ళ నుంచి చీము, నెమ్మదిగా ఇది ఇలాగే వదిలేసిన తర్వాత నోట్లోంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసన కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటి చర్యలో భాగంగా రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయో, వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అంటారు. ఈ వాలటైల్ సల్ఫర్ కాంపోనెంట్స్ వల్ల నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ నోటి దుర్వాసన ఎంత దాకా వెళ్తుందంటే, కొన్ని సందర్భాల్లో ఎదుట మన ఫ్రెండ్ ఉన్నా, మన వైఫ్ ఉన్నా, లేకపోతే ఇంకొక సిస్టర్ ఉన్నా, ఎవరున్నా కూడా చేయి అడ్డు పెట్టుకొని కొద్ది దూరంగా మాట్లాడు అనే స్థితి దాకా వస్తుంది. ఇది వెరీ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. ఇది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్ యాక్చువల్గా చిగుళ్ళ వ్యాధిలో, నోటి దుర్వాసన అనేది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నోటి చిగుళ్ళ నుంచి రక్తము, వాపు, చీము కారటం, నోటి దుర్వాసన, ఇది ఇలాగే వదిలేసినట్టయితే ఏమవుతుంది? పన్ను వేరుకున్న ఎముక సడలుతూ తినివేయబడటం వల్ల సడలుతూ ఉంటుంది. ఈ సడిలినప్పుడు ఏమవుతుందంటే పన్ను ఒక పక్క గుంజివేయబడుతుంది. ఈ గుంజివేయడం ఎలా అవుతుంది అంటే, మన పంటి వేరుకి ఎముకకి మధ్యలో సన్నని ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. మన మైక్రోస్కోప్లో చూస్తే చిన్న ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ బోన్ డిస్ట్రక్షన్ అయినప్పుడు, బోన్ని తినివేయబడ్డప్పుడు అవి కట్ అవుతాయి. ఒకవైపు మంచిగా ఉంటాయి, ఒకవైపు కట్ అయిపోతాయి. సో ఆ మంచిగా ఉన్నవైపు ఆ పన్నుని లాగివేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? పళ్ళ మధ్యలో సందు ఏర్పడుతుంది. ఈ పళ్ళ మధ్యలో సందు ఏర్పడిన దగ్గర నుంచి ఆహారం ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఈ ఆహారం ఇరుక్కోవడం వల్ల ఇంకా ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చిగుళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో, అది ఇంకా బ్యాక్టీరియాకి మేత వేసినట్టుగా రోజు మనం ఫుడ్ ఇరుక్కొని మనం సరిగ్గా శుభ్రం చేసుకోవడం వల్ల ఇంకా మన చిగుళ్ళ వ్యాధి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ లభిస్తుంది, ఇంకా దాని మెటబాలిక్ యాక్టివిటీకి దోహదపడి ఇంకా బోను ఫాస్ట్గా తీసివేయబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్లో క్రమంగా నెక్స్ట్ ఏమవుతుంది? బోను సపోర్ట్ తగ్గిపోవడం వల్ల పన్ను కదలటం మొదలవుతుంది. సో ఈ పన్ను కదలికలో కూడా మొదటైతే లైట్గా గ్రేడ్ 1 మొబిలిటీ అంటాం, ఆ స్టేజ్లో ఉంటుంది. తర్వాత ఇదివరకు నేను చపాతీ తినగలిగాను, లేకపోతే గట్టి పదార్థాలు తినగలిగే వాళ్ళు
ఇటు సైడ్ నేను ఇప్పుడు తినలేకపోతున్నానని చెప్పేసి ఇంకో సైడ్కి షిఫ్ట్ కావడం, అటు సైడ్ తినడం మొదలు పెడతారు. ఇటు సైడ్ ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతారు. కొన్ని రోజులు అయిన తర్వాత అటుపక్క కూడా అది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి మనకి ఈ డిస్ట్రక్షన్, బోన్ డిస్ట్రక్షన్ అనేది మనకున్న 32 పళ్ళలో సమానంగా జరగాలని లేదు. ఒక పన్నుకి ఎక్కువగా, ఒక పన్ను తక్కువగా, అక్కడుండే బ్యాక్టీరియల్ లోడ్ని బట్టి, అక్కడ ఉండే బ్యాక్టీరియల్ యాక్టివిటీని బట్టి ఈ డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో అన్ని టీత్ సమానంగా కావచ్చు, పక్కపక్కన ఉన్న టీత్ సమానంగా కావచ్చు, ఇంకో పన్ను తక్కువగా కావచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా నేను మీకు చెప్తూ ఉన్నాను. సో జనరల్గా పేషెంట్ ఏం చేస్తాడు అనేది చెప్తా ఉన్నాను. అంటే ఒక సైడ్ ఇబ్బందిగా ఉంటే ఇంకో సైడ్ షిఫ్ట్ అవుతారు, బట్ డాక్టర్ని సంప్రదించకపోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈవెన్చువల్గా బోన్ అరిగిపోతూ, బోన్ తీసివేయబట్టడం వల్ల పళ్ళు కదిలిపోయి గట్టిగా నమలటానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఇరుక్కుంటూ ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి రాదు. నెమ్మదిగా అలాగే వదిలేసినట్టయితే పళ్ళు పూర్తిగా కదిలిపోయి పళ్ళు తీసివేయవలసి వస్తుంది. ఇది చిగుళ్ళ వ్యాధికి సంబంధించి జరిగే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పుకుంటూ వచ్చాను. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఎప్పుడైతే మొహం కడుక్కుంటున్నప్పుడు, అంటే పళ్ళు తోముకుంటున్నప్పుడు, బ్రష్ చేసుకుంటున్నప్పుడు మనకి నోట్లోంచి, చిగుళ్ళలోంచి, అంటే మనం పేస్ట్ ఊసినప్పుడు మనకు రక్తం వచ్చినట్టుగా ఏమైనా అనిపించిందా, రక్తపు చారలు ఏమైనా కనపడుతున్నాయా, ఏదన్నా తిన్నప్పుడు యాపిల్ కానీ ఇంకేదైనా మనం కొరుక్కొని తిన్నప్పుడు అక్కడ ఏమైనా రక్తపు చారల్లాగా ఏమైనా కనపడుతుందా, లేకపోతే మీరు ఏదైనా అలా ఎప్పుడన్నా అన్నప్పుడు ఏదైనా ఉప్పు టేస్ట్ లాగా ఏమన్నా నోట్లో అనిపిస్తుందా, అప్పుడు మీరు గమనించండి. నోట్లోకి ఏమైనా రక్తం వస్తుందా ఏంటి అనేది. మీ చిగుళ్ళు ఎలా ఉన్నాయనేది గమనించండి. చిగుళ్ళు ఎరుపెక్కున్నాయా, మామూలు పింక్ కలర్లో కాకుండా ఎరుపుగా, ఉబ్బుగా ఏమైనా ఉన్నాయా, ఇది గమనించండి. ఇలా ఏమన్నా ఉన్నట్టయితే ఇమీడియట్గా మీ దగ్గరలోని చిగుళ్ళ స్పెషలిస్ట్ని సంప్రదించవలసి ఉంటుంది. సో ఇది బిగినింగ్ స్టేజ్ ఆఫ్ గమ్ డిసీజ్. ఈ స్టేజ్లో జస్ట్ మీకు ట్రీట్మెంట్ వైజ్గా క్లీనింగ్ చేస్తారు, డెంటల్ క్లీనింగ్. అది సూప్రాజింజల్ క్లీనింగ్, అంటే చిగుళ్ళ పైన ఉండే క్లీనింగ్. ఒకవేళ కొద్దిగా డీప్గా గారపట్టి ఉన్నట్టయితే డీప్ క్లీనింగ్ ఆర్ సబ్జింజల్ స్కేలింగ్ అంటాము, దాన్ని చేస్తారు. సో చాలా సింపుల్ ట్రీట్మెంట్తో ఇక్కడ మీ గమ్ డిసీజ్ అనేది అరికట్టబడుతుంది, మీ ప్రాబ్లం పరిష్కరించబడుతుంది.